సార్ ఫస్ట్ టికెట్ కదా, ఎంతకి కొంటారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్ మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు. ధైర్యం చేశారు. నాకు లెక్కలు తెలియదు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బాగుంటుంది కన్ఫ్యూజన్ పెట్టానే. ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిలని ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం. అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుచుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడన్నమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే. నా అన్న అటువంటిది. మరి అతని ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో. ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే ఇక మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే నేను చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు
అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో, అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం. ఇటు వెళ్తానేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు దొమ్మేరు అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలా ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తదనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మణి, ఈయన నేను బాలకృష్ణుడి, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు నేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చల్మోహన్ రంగా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నారి నడుము మురారి. ఇటు రామ్మ, ఆ ఇద్దరు మొత్తం నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తే పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూసి ఏ షాఖే గుల్ భీ హై, తల్వార్ భీ హై. ఎక్కడ మనం ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూపించి ఏ షాఖే గుల్ భీ హై, తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హై అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైప్. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను వాళ్ళు ఉన్న ఆవేశం అయితే మీ బబ్లింగ్నెస్ అయితేనేమి, రెండు కూడా మ్యాచింగ్. నేను అంటే బ్యాషోలోకి వెళ్తే భయపడ్డు కదా, ఇప్పుడు బ్యాషోలో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసుల్లో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్రల గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను అన్నాను. చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసం. మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి పొద్దున్నే లేచి పూజ చేస్తా,
నేను గంటన్నర 2 గంటలు చేస్తా పూజ 3ంటికి లేచి. అదేలే మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నానుగా మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీకృత్వా పిశాచార్తిం జీవైత్వ మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటారు. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లా, నీకు కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా మీకు, గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు తొల్లగడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుని నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా. ఇప్పుడు మా నాన్నగారిలాగే జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అవసరాల పాలుతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది. అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడుతుంది. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు 3 సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు. 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన. ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం అట్లా. మరి డెఫినెట్గా ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య. అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అయితేనేమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ అక్కడ పేరుంది, బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాడీలు అన్నీ డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే మొత్తం అందరు కూడా బాగా గేరప్ అయి ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ భాను మాస్టరు, అలాగే యశ్ మాస్టరు. ఏం యశ్రా, నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా? చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు, ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ. అటు విశ్వక్సేన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు, ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి. అదే తర్వాత ఇస్తాం, మీకు అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది. పిక్చర్ ఒక అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడకల్లా, ఒక మెతుకు చూస్తే చాలు. మొత్తం చేయి పెడితే చేయి కాలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచిగా, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో,
ఎంతో అభిరుచి గల మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగుండాలి. అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్ను, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను, సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాలు తీసే నిర్మాత ఎక్కడున్నాడు వంశీ గారు. సో తిరుకర్మన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో, సితార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 14 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఎప్పుడు ఫస్ట్ కదా May 31 చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడ పోయాను ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తాను, అది బాగా మాట్లాడావే అంతే, అక్కడ ఇంకా ముందుకు లాగు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31 రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దొంగన అలా స్టార్ట్ చేస్తారా? బాగా ఓకే, లేదు దానికి సెన్సార్ ఉంది, దీనికి లేదు కదా, అందుకని మనం వాడలేము. ఓకే, అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ మై హార్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది మీతోటి కలిసి మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మీ గురించి నేను మాట్లాడే అంత లేకపోయినా బట్ స్టిల్ ఐ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ. అండ్ డిక్టేటర్ వర్క్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు నాకు ఆయనతో వర్క్ చేయడమే ఫస్ట్ టెన్షన్గా అనిపించింది. బట్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. అండ్ నాకు వర్క్ చేయడానికి, నాకు పెద్ద స్టార్స్తో వర్క్ చేసినప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించింది అంటే జస్ట్ బికాస్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్. And thank you so much, sir. I will always remember that. And thank you very, very, very much for coming today. Thank you. Jai Balaya. And Gangs of Godavari. Gangs of Godavari గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ముందుగా చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక స్పెషల్ మూవీ. అండ్ నాకు రత్నమాల చాలా స్పెషల్. ఎందుకంటే నేను చేసిన మూవీస్లోనే, నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లోనే రత్నమాల చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ నాకు టఫ్గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్, ద వే షీ స్పీక్స్ అండ్ డైలాగ్ డెలివరీస్, ఇవన్నీ నేను ముందు ఎక్కడ నేను యూజ్ చేయని చాలా ప్యాటర్న్స్ యూజ్ చేశాను. ట్రైలర్లోనే చూసుంటారు. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫర్ బ్రింగింగ్ రత్నమాల టు మీ. And my co-star Vishwak Sen, Tiger. So Vishwak గురించి చెప్పాలంటే విశ్వక్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్. సో బేసిక్గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కో-స్టార్కి అది చాలా ఈజీగా ఉంటుంది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఈ మూవీలో రత్నాకర్ విశ్వక్కి చాలా 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 రోజులు గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్. And my co-star Neha,
నేను కొన్ని సీన్సే చేస్తాం మేమిద్దరం కలిసి, బట్ ఐ నో ద ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఐ టు హోప్ విల్ వర్క్ టుగెదర్. అండ్ మై కెమెరామెన్ అనిత్, మీరు చూసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నిటికీ రీజన్ అనిత్, అండ్ ఐ థింక్ ఇక్కడ లేరనుకుంటా, బట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అనిత్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, నా ఫస్ట్ మూవీ నుంచి యువన్ శంకర్ రాజా నాతోటి వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి చాలా స్పెషల్, ఎందుకంటే ఇలాంటి మూవీకి యువన్ ఎలా మ్యూజిక్ చేస్తారు అని నేను అనుకున్నాను. అండ్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్. థ్యాంక్ యూ యువన్. అండ్ నా కో స్టార్స్, నేను చైతు చేసినట్టు చేయబోతున్నాను. ఆది, ఆనంద్, మధు, యూ గర్ల్ అండ్ ఆల్ మై కో స్టార్స్ అందరికీ ఇది ఒక కొత్త ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్లా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఇంత పెద్ద మూవీగా మాకు తీసుకొచ్చి ఇవ్వడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ 31st మూవీ రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి. ఇప్పుడు మీరు ఎంత మీరు అరుస్తున్నారో అంతకు మించి థియేటర్స్లో అరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది డెఫినెట్గా ఒక మాస్ మూవీ, మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి అండ్ రత్నమాల. కానీ అంటే ఇప్పుడు మీరు సారీ, నేను మర్చిపోయాను. ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్, మా వెంకట్ గారు, గోపి గారు, మా కో ప్రొడ్యూసర్స్ నాతో పాటే షూటింగ్లో రోజు ఉండి మొత్తం మాకు కావాల్సినవన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను కూడా ఇందాక మర్చిపోయాను. మా ఎడిటర్ నవీన్ నూలి, చైతు సంవత్సరం కష్టపడితే చైతుతో పాటు ఒక 6 నెలలు నిద్ర లేకుండా కష్టపడి లాస్ట్ 1 వీక్ నేను చేసిన నిద్ర తిండి లేకుండా ఇద్దరు మెడ్రాస్లో పడేడుస్తున్నారు. నవీన్ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏదైనా సగం క్రెడిట్ మాత్రం నీదే. అరే ఇప్పుడైతే పక్క మాట్లాడతారా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది అంటే, నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట, నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. అంటే ముందే ఏడుస్తుండే కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా. సో నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా, మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రీడ్ అని అనుకున్నాం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో. అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా. నిజంగా ఐ వాజ్ షాక్డ్, ఏం జరగలేదు మోకాలకి అని చెప్పి. ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 minutes నాకు దెబ్బ తగిలిందని బాధపడితే, నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి, హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ టుడేస్ ఒకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది, తెలుగోడి ఆత్మగౌరవం అని, అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31వ తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా. నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే. అండ్ ఆ సినిమాని ఆదరించిన మీ వల్లనే.
అర్థం కాకుండా 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ 5 సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు, నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు, తొక్కేస్తారు, పంపించేస్తారు, నిన్ను అవాయిడ్ చేస్తారు, అది ఇది అది ఇది అని 1000 మాట్లాడారు. ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు. ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం లైట్ తీసుకురు. ఎందుకంటే మనం ఎట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు. సో ఎగ్జాక్ట్లీ రా. సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే. మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఫైరే, కాల్చి పడేస్తా మొత్తం. అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి మా ఇద్దరికి పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి, కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటో రత్నాలు లెక్క తెలియదు, కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. ఏదో చెయ్యాలని ఉంది, లుంగి కట్టుకోవాలి, కత్తి కట్టుకోవాలి, ఏదో చెయ్యాలని ఉండే. బట్ కథ దొరకలేదు, రకరకాల కథలు వింటుండే. ఈ మనిషి వచ్చి చెప్పంగానే దొరికేసింది. వెంటనే వంశీ నాకు ఫోన్ చేసి, నువ్వు నేను ఎతుకుతున్న కత్తి దొరికేసింది, అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి, ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు. సో ఇదే ఆ న్యూ బాటిల్. అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరం ఒక 2-3 సినిమాలు చేద్దాం అనుకొని పేషెంట్గా మళ్ళీ లాస్ట్కి ఫైనల్లీ దొరికినప్పుడు దిగినాం. మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని. ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోగానే ఆపేసినుండే ముందు 2 సినిమాలు. బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను పనిచేసిన 9 సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న. అండ్ హీఈస్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్. డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుంది అని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గోపి గారు కూడా దే హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ సో మచ్ సార్, భరించినందుకు నన్ను, చేతుని, మేము చేసే హంగామని. అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు, మధు గారు, దీస్ ఆర్ మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్? మూర్తి, సినిమాలో చాలా గ్యాంగులు ఉన్నాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది, రకరకాలుగా ఉంటుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ ఇట్ వాజ్ ద రియలీ ఎమోషనల్ జర్నీ. నేను ఈ సినిమా అయిపోయింది అని మొన్న రియలైజ్ అయ్యి, రత్నగాడికి ఇక్కడ చౌకం ఉంటుంది, మొన్న ఎమోషనల్గా సినిమా అయిపోతుందని చెప్పి నాకు కుట్టించుకోవడం అంటే భయం. బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది, బోన్ ఉంటుంది, వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా. సో ఇక అమ్మాయి నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా. సో మీకు అర్థమై ఉండాలి. సో హంటింగ్ 31st మార్నింగ్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా తీసాం, చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి. డెఫినెట్లీ May 31st థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు. మీరు చూసుకుంటే సెన్సార్ కూడా U/A సర్టిఫికేట్ వచ్చింది. సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్, ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు, వైలెన్స్ ఫర్ ఎ రీజన్. బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రత్న అనేటోడు ఏడిపిస్తాడు, నవ్విపిస్తాడు, తిట్టిపించుకుంటాడు మీతో, కానీ లాస్ట్కి మీతో పాటు ఇంటికి వస్తాడు. సినిమా మీకు చూసిన 2-3 డేస్ కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయి ఉంటా, పక్కా దొబ్బింది ఏదో, కానీ అదే 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 వస్తున్నా ఏదో యువన్ శంకర్ రాజా గారు, యువన్ శంకర్ రాజా సార్, ఐ హ్యావ్ గ్రోన్ అప్ యాజ్ హిస్ ఫ్యాన్.
అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్, చూడటంలో సాంగ్కి అర్థమైపోయింది. బేసిక్గా నాకు ఒక ఆనవాయితీ ఉంది, మన సినిమాలో పాటలు ఇరగకూడదు ఒకటి రెండు. సో అది రికార్డ్ కంటిన్యూ అవుతుండే. యువన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, కొంచెం నా దిక్కు నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్. యువర్ సచ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్, వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ మా ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా? సో నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతా. బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా, సీనియర్స్తో స్టార్ట్ చేద్దాం. నాకంటే బాలయ్య గారి కంటే సీనియర్ నువ్వు, అంతే కదా సార్? అప్పుడెప్పుడు సో ఫస్ట్ సీనియర్తో స్టార్ట్ చేద్దాము. చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ హర్ టు డూ ద రోల్ అని టక్కుమని చెప్పేసి నా చేతుకి 2 seconds కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని. తమిళ్లో ఇరవి అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, కార్తిక్ సుబ్బరాజుది. దాంట్లో షీ హ్యావ్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా ఇట్లాంటి యాక్టర్తో పనిచేయాలి, మజా వస్తుంది అని. సో వెన్ చేతు నరేటెడ్ మీ దిస్ స్టోరీ, ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ అంజలి's నేమ్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రాధిక నా బుజ్జి, డెఫినెట్లీ మీరు రాధికాని మర్చిపోతారు, బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు. నేహా, నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్. ఇన్ని రోజులు నేను రాధిక అంటారు కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ విల్ బీ లైక్, నువ్వు ఎన్నన్నా సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్, దిస్ విల్ బీ యువర్ బెంచ్ మార్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. మనం జర ఫుల్ ఫాస్ట్గా ఉరుకుతుంటాం, మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం ఐబత్ చేస్తుంటాం అందరినీ. సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. లేదులే, ఇక్కడ నేను భరియాలి, ఇది రివర్స్, ఇక్కడనేమో నన్ను భరియాలి. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి, నా విషయంలో ఆమె భరియాలని చెప్తున్నా. అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు, అట్లా చెప్తున్నా. సో అయిపోయింది. 31st థియేటర్కి రండి. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు బుజ్జి. మనకి తెలిసిందల్లా ఒకటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద తిరగబడిపోవడమే. మే 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే. సీ ఆల్. మర్చిపోయారు. ఇప్పుడు మా బ్రో బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. హార్డీ వెల్కమ్ ఆర్ బాలయ్య, ఆర్ రత్నమాల అండ్ మా ఓకే. ఇప్పుడు మా బుజ్జి మాట్లాడబోతుంది. బాయ్స్ సైలెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతే ఏం వినిపించలేదు ఏంటి? ఇప్పుడు దాకా అరుస్తున్నారు, ఇప్పుడేంటి నో నాయిస్? జై బాలయ్య. బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. మీరెప్పుడు యంగ్ స్టార్స్ని, యాక్టర్స్ని సపోర్ట్ చేస్తారు. ఈరోజు మా ఫిల్మ్ ప్రీ రిలీజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ, రాధికా ఫ్యాన్స్కి, మాస్కా దాస్ ఫ్యాన్స్కి, ఫ్యాన్స్కి పెద్ద ఫ్యాన్స్, బాలకృష్ణ సార్ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మూవీ గురించి ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ సితారా ప్రొడక్షన్స్. నా హోమ్ ప్రొడక్షన్ అది. నాకు ఐ షుడ్ సే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాగవంశీ సార్ వేర్ ఎవర్ యు ఆర్ కనిపించట్లేదు, బట్ వేర్ ఎవర్ యు ఆర్ సార్, ఆ రోజు రాధిక నుంచి ఈరోజు బుజ్జి నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ నమ్మకం నా మీద, యువర్ ఫేత్ means a lot, so gratitude and indebted to you forever. Next, my director Chetu, you're one of the wisest human beings I've met.
ఒక రోజు you gave me this advice. You said, actions speak louder than words, ani. This is it, Chetu. 3 more days, and here we are. Finally, actions speak louder than words. I'm excited, and all the best to you, Chetu. Thank you for your support, your encouragement, your patience with me throughout the film. Next, me, Maska Das, my co-actor, Vishwak. It was an amazing journey. I have to mention, oka roju naku koni dialogues lo నాకు చాలా కష్టమైంది, and our time lo you had so much patience to stop and help me through it. Really means a lot. I hope everyone gets a co-actor like you. So thank you for being so wonderful. Anjali, we did konni scenes chesam together, but those konni scenes had a great time on set. So I hope we get to work together soon. All my co-stars, cast and crew, direction department, production, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ టు సమ్మర్ చాలా కష్టపడ్డాం. అండ్ మీ ఆడియన్స్ చెప్తున్నాను, 31st May గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీఆర్ అరైవింగ్. అండ్ మీరందరూ ఎంత ప్రేమతో మనం ఈ మూవీ షూట్ చేశామంటే అదే ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళాలి, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి. చేస్తారు కదా, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి మీరు. మనకు అదే కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జీ ఎస్, ఇప్పుడు మా రత్నమాల మాట్లాడుతుంది. హలో, అదే మన రామారావు గారి సార్, రామారావు గారి లవకుశ సినిమా నుంచి సీతగా అంజలిగా. అవును, అప్పటి నుంచి ఉన్నారు అని అన్నారు. సో ఎస్, మా రత్నమాల ఎలా స్టార్ట్ చేస్తారు? మాస్ గానే స్టార్ట్ చేస్తారా? అందరికీ హాయ్, బాగున్నారా? బేసిక్గా స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా. హనుమంతుడు ఉన్న చోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలెడతాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగువాణ్ణి అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం, అవునా కాదా? అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా. మీరు బొబ్బిలి పులి అనే ఒక సినిమా చూసారా? మీరు లాస్ట్లో ఒక 15 నిమిషాల కోర్టు సీన్ ఉంటుంది, అది ఒక్కటి చూడండి చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ మాడ్యులేషన్, అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు, అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన 101వ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు మీరందరూ గమనించినట్లయితే చాలామంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు, కానీ బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు. అది రాయాలి. సినిమాలు, రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఎంతమందికి భయం, బాధ్యత ఉన్నాయో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ గారితో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ భయం, బాధ్యత రెండూ ఉంటాయి, ఇదైతే షూర్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి, నాకు చాలా సినిమాలు ఇష్టం. అందులో సార్ బొబ్బిలి సింహం అనే ఒక సినిమా సార్,
మీరు వైట్ అండ్ వైట్ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తుంటే వెనక శ్రీరాముడి శ్లోకం వస్తుంటుంది. మీనా గారు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు. నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్ళీ పంచకట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు. నిజంగా మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు. ఆదిత్య 369 అలాగే భైరవ దీపం ఇలాంటి సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము కాలం ఎగరేసే సినిమాలు కావాలన్నారు. సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు. ఇంకొక జనరేషన్ వాళ్ళు మేము మీసం తిప్పే సినిమా కావాలన్నారు. లెజెండు, అఖండ, భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు. జనరేషన్లో మారిన బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంట్రా బాబు అలా ఉందని అడుగుతుంటారు. జనరేషన్లో మారితే మనుషులు మారుతారు, టెక్నాలజీలు మారుతాయి. బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతురా బ్లడీ ఫోల్ అని చెప్పండి. అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది, కానీ ప్రజెంట్ బాలయ్య బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు. అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్, ఓటీటీలో అన్స్టాపబుల్, రాజకీయాల్లో అన్స్టాపబుల్, సేవ చేయడంలో అన్స్టాపబుల్, అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్, అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్. అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ ఇస్తుంది మీకు. బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్ ఇస్తుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది. ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను. రేపొద్దున నందమూరి నటసింహం, కొనిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో థియేటర్లో చేయబోయే మాస్ జాతరను మీరందరూ రేపు 31వ తేదీ చూడబోతున్నారు. మామూలు విషయం కాదు. అతను విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి, లేకపోతే లాభాలు వస్తాయి, నష్టాలు మాత్రం రావు. అలాంటి పర్ఫార్మర్ అతను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేన్ గారు. అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తన మైండ్లో గుర్తొచ్చిన డైలాగును మీ మైండ్లో గుర్తుండిపోయేలా రాసే రైటర్ కమ్ డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు. మనందరికీ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారికి కృష్ణ చైతన్య అనే వ్యక్తి చాలా ఇష్టం. కాబట్టి ఈ సినిమాలో ముఖ్యంగా కుప్పలుగా డైలాగులు ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అంజలి గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్తో మైమరిచిపోయేలా చేసింది. గీతాంజలి అనే ఒక క్యారెక్టర్తో భయపించేలా చేసింది. ఈరోజు ఈ రత్నమాల క్యారెక్టర్తో ఆ 2 క్యారెక్టర్లు మర్చిపోయేలా చేయబోతుంది అంజలి గారు. ఇంకో పక్క మా నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక. ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి లాగా తను చూడబోతున్నారు. రాధికాని మర్చిపోతారు, బుజ్జిని గుర్తుపెట్టుకుంటారు. షూర్ షాట్గా చెప్తున్నాను. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తాను. ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరోకి వ్యతిరేకమేమో అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలు అంటే పిచ్చి. అందరినీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం. తెలుగు సినిమా బాగుంటే
టోటల్ అందరం బాగుంటామని భావిస్తాం. అలాంటి ఈరోజు మీరందరూ కూడా ఈ సినిమాకి వచ్చి మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మధ్య థియేటర్కి జనాలు రావటం కొంచెం తగ్గింది. అందరూ కూడా, ఎందుకంటే ఎవరైతే ప్రేక్షకులకి అలాగే సోషల్ మీడియాలో ఉన్న రివ్యూవర్స్కి మీ అందరికీ కూడా తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేయడానికి హీరో అనేవాడు మనోధైర్యం తెచ్చుకుంటే చాలు, కానీ ప్రొడ్యూసర్ అనేవాడు మనోధైర్యంతో పాటు మనీ కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఆయన గురించి ఆలోచించి ఈసారి రివ్యూలన్నీ రాయాలని, తెలుగు సినిమాని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు, సింహం ఆ టైంకి మిగిలి ఉన్న జంతువులన్నింటినీ వేటాడేస్తుంది. బాలకృష్ణ గారు ఆ టైంకి ఉన్న రికార్డులన్నింటినీ వేటాడేస్తూ ఉంటారు. అది బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ. అది ఒక డైలాగ్ కూడా చెప్పేరాదు, బాలయ్య బాబు గారి డైలాగ్. బాలయ్య బాబు గారు డైలాగా? ఓటీటీ అయినా సినిమా అయినా, పొలిటికల్ అయినా నాన్ పొలిటికల్ అయినా, ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆది, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆది మాట్లాడుతున్నంతసేపు బాలయ్య